హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి కరకరలాడే ఉల్లిపాయ పకోడీతో వచ్చానండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిద్దండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకొకటేంటంటే నేను దీన్ని శనగపిండి వేయకుండా చేశానండి. చెప్తున్నానని కాదండి, నిజంగా టేస్ట్ అద్దిరిపోయిందండి. ఇంకెందుకు లేటు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఒక కప్పు పుట్నాల పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు సన్నగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు వేశాను. ఒక కప్పు పుట్నాల పప్పు పిండికండి. చక్కగా ఉప్పు వేసి మెత్తగా ఉల్లిపాయల్ని స్మాష్ చేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు పుట్నాల పప్పు పొడిని మరియు పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకుని, కారము, జీలకర్ర వేసి, వాటర్ వేసుకుని చక్కగా మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటున్నామో తెలుసు కదండి. పకోడీ పిండిలా కలుపుకోవాలి మనం. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. శనగపిండి కంటే ఈ పుట్నాల పొడి కొంచెం వాటర్ ఎక్కువ పీలుస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని బాగా వేడైన తర్వాత మనం పకోడీ ఇలా వేసుకోవాలి. పకోడీ శనగపిండి అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ, ఈ పిండితో ఈసారి ట్రై చేయండి. పొట్ట లైట్గా ఉంటుంది, తినే కొలది తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపిండి కంటే ఈ పుట్నాల పొడి చాలా రుచి వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రెయిన్ పడుతుంది, స్నాక్స్ చేయమన్నాడండి మా బాబు. వర్షంలో మనం తినేది మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ పకోడీ. సమయానికి శనగపిండి కూడా లేదు. అందుకే పుట్నాల పప్పుతో ట్రై చేశానండి. నిజంగా చాలా బాగా వచ్చాయి. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. పక్కన అల్లం టీ ఉంటే చాలు.